హరి ఓం తత్సత్ జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత ఆరోధ్యాయం ఆత్మ సంయమ యోగములో 44వ శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నాడు. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే అవసోపి సహా జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. శ్రీమంతులింట్లో జన్మించిన యోగభ్రష్టుడు పరాధీనుడైనను పూర్వసాధన ప్రభావమున నిస్సందేహముగా భగవంతుని వైపు ఆకర్షిదగుడు. అట్లే సమబుద్ధి రూపయోగ జిజ్ఞాసువు కూడా వేదములలో తెలపబడిన సకామ కర్మల ఫలమును అధిగమించును. యోగభ్రష్టుడు ఏ విధంగా ఉంటారని చెప్తున్నారు. యోగభ్రష్టుడు మరణించిన తర్వాత ఆయన యొక్క పుణ్యకాలం ఉన్నంత వరకు స్వర్గలోకంలో ఉంటూ తర్వాత ఒక యోగులింట్లో కానీ శ్రీమంతుడింట్లో కానీ పుడతారు. ఆ విధంగా చెప్తున్నారు. ఎవరంటే పూర్వాభ్యాసేన తేనైహ హ్రియతే అవసోపి సహా. ఎవరైతే ఆ పూర్వాభ్యాసం చేసి ఉండి నిరంతరం కూడా సాధన చేస్తూ మరణించిన తర్వాత ఈ జన్మలో కూడా ఆ తాలూక అభ్యాసము అది నిరంతరం కూడా సాగుతూ ఉంటుంది. శ్రీమంతుడింట్లో జన్మించిన యోగభ్రష్టుడు పరాధీనుడైనను పూర్వసాధన ప్రభావమున నిస్సందేహముగా భగవంతుని వైపు ఆకర్షితులగును. మనము ఏమి ఊరుకున్నా సరే, మనం పట్టించుకోకపోయినా సరే, మనకి తెలిగిపోయినా సరే, పూర్వజన్మ సంస్కారం మనకి ఏదైతే ఉందో ఆ సంస్కారాన్ని బట్టి ఈ జన్మలో మనకి అది కంటిన్యూ అవుతుంది. ఆ విధంగా శ్రీమంతుడింట్లో పుడతాడు. యోగభ్రష్టుడు అయినా సరే సాధన చేసిన తర్వాత మరణించిన తర్వాత సాధన అనేది కూడా అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. శ్రీమంతుడింట్లో జన్మించిన యోగభ్రష్టుడు పరాధీనుడైనను పూర్వసాధన ప్రభావమున నిస్సందేహముగా భగవంతుని వైపు ఆకర్షించగును. అట్లే సమబుద్ధి రూపయోగ జిజ్ఞాసువు కూడా వేదముల్లో తెలపబడిన సకామ కర్మల ఫలమును అధిగమించును. ఆ విధంగా సకామ కర్మను ఫలితాన్ని కూడా ఆయన ఫలత అధిగమిస్తాడు. సమబుద్ధి కలిగినటువంటి జ్ఞాని ఏం చేస్తాడంటే యోగభ్రష్టుడు కూడా మరణించిన తర్వాత పూర్వజన్మలో ఏ సంస్కారంతో ఉంటాడో ఆ సంస్కారాన్ని బట్టి ఆయనకి జన్మ ఉంటుంది. అలాగే శుచీనాం శ్రీమతాం యోగభ్రష్టు జాయిత అనక శుచిమంతి ఇంట్లో కానీ యోగి ఇంట్లో కానీ ఆయన జన్మిస్తాడని పరమాత్మ చెప్తున్నారు. హరి ఓం తత్సత్ జై గురుదేవ్. ఓం నమో నారాయణాయ. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.